అంబటి రాంబాబు, జోగ్ రమేష్, కొడాలి నాని, ఆర్కే రోజా వీళ్ళంతా వైసీపీ ఫైర్ బ్రాండ్స్ అనే విషయం తెలిసిందే. మరి ఇప్పుడు వీరు ఏం చేస్తున్నారు? వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మీడియా ముందుకు వచ్చి ప్రభుత్వానికి అనుకూలంగా, అప్పటి విపక్ష పార్టీలకు వ్యతిరేకంగా ఈ నలుగురు బలమైన గళం వినిపించారు. కానీ వైసీపీ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఒక అంబటి రాంబాబు మాత్రమే మీడియా ముందుకు వస్తున్నారు. అది కూడా గతంలో మాదిరిగా కాకుండా చాలా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడుతున్నారు. మరి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చినట్టు రెచ్చిపోయిన ఈ లీడర్ల నోళ్లకు ఇప్పుడు ఎందుకు తాళాలు పడ్డాయి? వైసీపీలో మంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు పైన, పవన్ కళ్యాణ్ పైన అంబటి విమర్శలు చేశారు. కానీ ప్రభుత్వం పడిపోయిన తర్వాత విమర్శలు మానేసి విషయాలు ప్రాధాన్యంగా తీసుకొని మాత్రమే అంబటి రాంబాబు మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. అది కూడా అప్పుడప్పుడు మాత్రమే ముందుకు వస్తున్నారు. ఇక కొడాలి నాని, జోగి రమేష్ ను తీసుకుంటే వారిద్దరూ అసలు మీడియా ముందుకు రావడం మానేశారు. రోజా కూడా సైలెంట్ అయిపోయారు. ఆమె పూర్తిగా చెన్నైకే పరిమితం అయిపోయారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు నిత్యం మీడియాతో మాట్లాడుతూ నోరు చేసుకున్న ఈ నేతలు ఇప్పుడు కనుమరుగైపోయారు. గమనిస్తే కేసుల భయం వెంటాడుతోందని తెలుస్తోంది. ఏం మాట్లాడితే ఏం కేసు పెడతారో, గత విషయాలు తవ్వుతారో అని ఇద్దరు నాయకులు బెంబలెత్తుతున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. అయితే మీడియా ముందుకు రావడం లేదని, కనీసం మీడియా ప్రతినిధులకు కూడా కనిపించడం లేదని చెబుతున్నారు. టీడీపీ కార్యకర్తలు ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్ ఇంటిపై దాడి చేశారు. ఇక చంద్రబాబు ఇంటిపై జరిగిన దాడి విషయం, ముందస్తు బెయిల్ వ్యవహారం ఇంకా విచారణ పరిధిలోనే ఉంది. దీంతో ఇప్పటికప్పుడు మీడియా ముందుకు వస్తే ఆ కేసులు మరింత తీవ్రమవుతాయని జోగి భావిస్తున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందుకే ఆయన కనిపించడం లేదు అని చెబుతున్నారు. మరోవైపు కొడాలి నాని విషయాన్ని తీసుకుంటే ఇటీవల ఆయన అనుచరుడిపై కొందరు దుండగులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. అదేవిధంగా గుడివాడలో కొడాలి నానికి వ్యతిరేకంగా భారీ ఎత్తున బ్యానర్లు కట్టారు. కొడాలి నాని ఇంటిపై కూడా దాడి జరిగింది. అయినా కూడా ఆయన స్పందించలేదు. అసలు ఆయన పట్టనట్టుగానే ఉన్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఆయన హైదరాబాద్ లోనూ లేక బెంగళూరులోనే ఉన్నారని తెలుస్తోంది. ఆయన కూడా కేసుల భయంతోనే ఇలా వ్యవహరిస్తున్నారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఇక రోజా ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఆమె నోటితో ఏం వాగేవారో కూడా చెప్పలేం. ఇప్పుడు ఆంధ్రాలో అడుగు పెట్టలేక చెన్నైలో భర్తతో కలిసి మకాం మార్చేశారు. ఏదేమైనా వైసీపీ హయాంలో రెచ్చిపోయిన నాయకులు ఇప్పుడు కంటికి కనిపించడం లేదు. ప్రజల సమస్యలను పట్టించుకోకపోవడం, ఓటమి భారం నుండి ఇంకా బయటపడకపోవడం వంటివి ఆసక్తిగా మారింది. మరి ఇప్పుడు బయటకు వస్తారో లేదో చూడాలి.